సంక్షేమ పథకాలు మన దేశంలోని అన్ని రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ యువతకు అండగా ఉంటున్న ప్రభుత్వం పరిశ్రమలతో పాటు చేతి వృత్తులకు అండగా నిలుస్తోంది. అందులో భాగంగా సాంప్రదాయ కళాకారులు, చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద దేశంలోని హస్త కళాకారులు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. వారు తయారు చేసే పుస్తకాలకు మార్కెటింగ్ కల్పించడం, నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం 13,000 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ పథకం అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం. పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ పర్యవేక్షిస్తోంది. రుణ సదుపాయం, నైపుణ్య శిక్షణ, అడ్వాన్స్ టూల్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ఇన్సెంటివ్స్ వంటి సదుపాయాలతో అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ చైన్ సిస్టంలో భాగస్వామ్యం చేయడానికి టెక్నాలజీతో కళాకారులను సన్నద్ధం చేస్తోంది. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు అసంఘటిత రంగంలో చేతి వృత్తుల పనిలో నిమగ్నమై ఉండాలి. స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా విశ్వకర్మ పథకం సహాయం పొందేందుకు అర్హులు. ప్రస్తుతం ఈ పథకంలో 18 ట్రేడ్లకు చోటు కల్పించారు. హస్త కళాకారులు, చేతి వృత్తి వారు నైపుణ్యాన్ని గుర్తించి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడి కార్డ్ జారీ చేశారు. విశ్వకర్మలకు రోజుకు 500 స్టైఫండ్తో 5 రోజుల నుంచి వారం వరకు ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఉంటుంది. అడ్వాన్స్ టూల్స్, డిజిటల్, ఫైనల్ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, క్రెడిట్ సపోర్ట్, బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్స్ వంటి అంశాలపై అవగాహన కూడా కల్పిస్తారు. బేసిక్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రోజుకు 500 స్టైఫండ్తో 15 రోజుల పాటు అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ, డిజైన్, పరిశ్రమ భాగస్వాములతో అనుసంధానం పెంపొందించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ స్వీయ ఉపాధి నుంచి సంస్థల స్థాపన ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తారు. చేతి వృత్తుల వారు నైపుణ్యాన్ని అంచనా వేసిన తర్వాత వారి వ్యాపారానికి సాంకేతికతను జోడించి స్కిల్స్ పెంచుకోవడానికి 15,000 టూల్ కిట్ ఇన్సెంటివ్స్ అందజేస్తారు. ప్రాథమిక నైపుణ్య శిక్షణను పూర్తి చేసిన చేతి వృత్తుల వారికి 18 నెలల రీపేమెంట్ వ్యవధిలో 1,00,000 వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని మంజూరు చేస్తారు. ప్రామాణిక రుణ ఖాతాను నిర్వహించడం, డిజిటల్ లావాదేవీల కోసం అడ్వాన్స్ నైపుణ్య శిక్షణ పొందిన వారికి 2వ విడతలో 2 లక్షల వరకు రుణాలు అందుతాయి. అయితే 2 లక్షల రుణాన్ని పొందాలంటే ముందుగా ప్రారంభంలో 1 లక్ష రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చేతి వృత్తి వారు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో అవగాహన కల్పిస్తారు. నాణ్యత, ధృవీకరణ, బ్రాండింగ్, ఈ-కామర్స్, జీఈఎం ప్లాట్ఫామ్స్, ప్రకటనలు, పబ్లిసిటీ వంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఇక అప్లై చేసుకోవాలంటే పీఎం విశ్వకర్మ యోజన అని సెర్చ్ చేసి హోమ్ పేజీలోకి వెళ్ళి హౌ టు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ అథెంటికేషన్, ఆధార్, ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆర్టిఫిషియల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి అన్ని వివరాలు అందులో ఎంటర్ చేయాలి. పీఎం విశ్వకర్మ డిజిటల్ ఐడి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్కీమ్ కాంపోనెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వెరిఫికేషన్ ప్రాసెస్ 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో గ్రామ పంచాయతీ లేదా యుఎల్బి స్థాయిలో ధృవీకరణ ఉంటుంది. ఆ తర్వాత జిల్లా అమలు కమిటీ పరిశీలన చేసి సిఫార్సు చేస్తుంది. చివరగా స్క్రీనింగ్ కమిటీ ఆమోదిస్తుంది.